బ్యాక్ టు 30/60 నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో అసెంబ్లీ భవనం ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు జరిగాయి. ఈ ఉదయం 11:25 ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ భవనాన్ని ప్రారంభిస్తారు. అంగరంగ వైభవంగా జరగనున్న ఈ కార్యక్రమానికి విస్తృత ఏర్పాట్లు చేశారు. అసెంబ్లీ భవనం అంతా విద్యుత్ దీపాలంకరణ చేయడంతో దేదీప్యమానంగా వెలుగొందుతోంది. ప్రారంభోత్సవం కోసం సభ్యులకు, ప్రముఖులకు ప్రతిపక్ష పార్టీకి ఆహ్వానం కూడా పలికారు. ఈ నెల 6 నుంచి కొత్త అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయి. లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో అసెంబ్లీ కౌన్సిల్ను నిర్మించారు. సీఎం బ్లాక్ ఎదురుగా గ్రౌండ్ ఫ్లోర్ తో పాటు మొదటి అంతస్తులో నిర్మాణం పూర్తి చేశారు. గ్రౌండ్ ఫ్లోర్ లో ఓవైపు అసెంబ్లీ, మరోవైపు మండలి హాల్ వచ్చేలా నిర్మాణం చేపట్టారు. భవనం లోపలికి వెళ్లడానికి 4 ఎంట్రన్స్లు ఏర్పాటు చేశారు. గ్రౌండ్ ఫ్లోర్ లో 2 హాళ్లతో పాటు విప్లకు, సీఎంకు, పార్టీలకు స్పేస్ ఇచ్చారు. మంత్రుల కోసం మొదటి అంతస్తులో గదులు కేటాయించారు. ఈ మధ్యాహ్నం సమావేశం అవుతోంది ఏపీ కేబినెట్. ఈ సమావేశంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి కేబినెట్ ఆమోదం తెలుపనుంది. రాష్ట్రంలో నెలకొన్న నీటి ఎద్దడిపై కేబినెట్ సమావేశంలో చర్చిస్తారు. విత్తన చట్టం, రెంటల్ యాక్ట్లపై కేబినెట్ భేటీలో మంత్రులతో సీఎం చర్చించే అవకాశం ఉంది. డబుల్ బెడ్రూమ్ పథకాన్ని మరింత వేగవంతం చేస్తామన్నారు మంత్రి కేటీఆర్. హైదరాబాద్ లో డబుల్ బెడ్రూమ్ పథకం అమలు తీరుతెన్నులపై అధికారులు, నిర్మాణ రంగ కంపెనీల ప్రతినిధులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ లో 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణంలో పాల్గొనాలని గృహ నిర్మాణ కంపెనీ ప్రతినిధులను కేటీఆర్ కోరారు. హడ్కో నిధులు అందుబాటులో ఉన్నాయని, బిల్లుల చెల్లింపులో ఎలాంటి ఇబ్బందులు ఉండవని స్పష్టం చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలో టెండర్ల గడువు మరో 5 రోజులు పొడిగించాలన్న విజ్ఞప్తికి మంత్రి సానుకూలంగా స్పందించారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో ప్రభుత్వ భవనాల నిర్మాణంపై నార్మన్ ఫోస్టర్ అండ్ పార్టర్స్ ప్రతినిధులు సీఎంకు ప్రెజెంటేషన్ ఇచ్చారు. మొత్తం 3 డిజైన్లు, 4 కాన్సెప్టుల గురించి వివరించారు. నార్మన్ ఫోస్టర్ అండ్ పార్ట్నర్స్ ప్రతినిధులు ఈ రోజు మరోసారి ముఖ్యమంత్రితో భేటీ కానున్నారు. కేబినెట్ లో మంత్రులు, కార్యదర్శులకు ఫోస్టర్ డిజైన్ల నుంచి సీఎం వివరిస్తారు. ఈ నెల 22న మరోసారి ఫోస్టర్ ప్రతినిధులు చంద్రబాబుతో భేటీ అవుతారు. ఏప్రిల్లో తుది డిజైన్లు ఖరారవుతాయి. శ్రీశైలం జలాశయం నుంచి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల అభ్యర్థన మేరకు బుధవారం నాటికి 34 టీఎంసీల నీటిని దిగువకు విడుదల చేశారు గేజింగ్ అధికారులు. కృష్ణా బోర్డు ఆదేశాల మేరకు మరో 14 టీఎంసీల నీటిని విడుదల చేయాల్సిందని చెప్పారు. కుడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో 3 రోజుల నుంచి విద్యుత్ ఉత్పాదన పూర్తిగా నిలిపివేశారు. లోడ్ డిశ్చార్జ్ ఆదేశాల మేరకు తెలంగాణ ప్రాంతంలోని ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో స్వల్పంగా విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. ప్రస్తుతం జలాశయంలో 43 టీఎంసీల నీరు నిల్వ ఉంది. డ్యాం నీటి మట్టం 824 అడుగులు. జగన్ మీద ఐఏఎస్ అధికారుల సంఘం కూడా నిరసన వ్యక్తం చేసింది. కృష్ణా జిల్లా కలెక్టర్ బాబుతో ప్రతిపక్షం వ్యవహరించిన తీరుకు నిరసనగా ఐఏఎస్లు అమరావతి సచివాలయంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి నల్ల బ్యాడ్జ్లతో హాజరయ్యారు అధికారులు. విధి నిర్వహణలో ఉన్న కలెక్టర్తో వాగ్వాదానికి దిగడమే కాకుండా ఆయన విధులకు ఆటంకం కలిగించడం, ఏకంగా చేతిలోని పేపర్లు కూడా లాక్కోవడానికి ఐఏఎస్లు తప్పుపట్టారు. నందిగామ పోలీస్ స్టేషన్లో జగన్ పై నమోదైన కేసును పరిశీలించి చర్యలు తీసుకోవాలని సీఎంకు విజ్ఞప్తి చేయాలని ఐఏఎస్ అధికారులు ఈ సమావేశంలో నిర్ణయించారు. టీజేఏసీ చైర్మన్ కోదండరాంకు పిట్టల రవీందర్ బహిరంగ లేఖ రాశారు. రాజకీయాలకు టీజేఏసీ అతీతమన్న కోదండరాం ఇప్పుడు పార్టీ ఏర్పాటు కోసం మాట్లాడడం సరికాదన్నారు రవీందర్. కోదండరాంకు పార్టీ పెట్టాలని ఉంటే, ఆలోచన ఉంటే టీజేఏసీ నుంచి బయటకు వెళ్లాలని ఆయన లేఖ రాశారు. కరీంనగర్ లో డీజీ ధనమేళా వేదిక రసాభాసగా మారింది. ఫ్లెక్సీలో తమ ఫోటోలు ఎందుకు పెట్టలేదంటూ నిరసనకు దిగారు స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్, తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్. కొద్దిసేపు క్రిందటే ఉండి
వేదికపై ఉన్నవారితో వాగ్వాదానికి దిగారు. డీజీ ధడమేళ ఫ్లెక్సీలో మోడీ, దత్తాత్రేయ, కేసీఆర్, కేటీఆర్, ఈటెల రాజేందర్ ఫోటోలు మాత్రమే ఉండడం ఏమిటని, ప్రోటోకాల్ ప్రకారం స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే, సాంస్కృతిక సారథి ఫోటోలు ఎందుకు పెట్టలేదంటూ గంగుల, రసమయ్య వాదించారు. పదే ఆహ్వానించాక వేదిక ఎక్కారు గంగుల, రసమయ్య. అయితే వేదికపై కలెక్టర్ సర్ఫరాజ్తో రసమయ్య వాగ్వాదానికి దిగారు. దీంతో కలెక్టర్ కూడా అంతే స్థాయిలో రియాక్ట్ అయ్యారు. వేలు చూపిస్తూ యూ డోంట్ ఆస్క్ మీ అంటూ తీవ్ర స్వరంతో చెప్పడంతో మరింత ఆగ్రహోద్గోతులయ్యారు రసమయ్య. ఇదంతా చూస్తూ అవాక్కయ్యారు కేంద్ర మంత్రి దత్తాత్రేయ, మంత్రి ఈటెల రాజేందర్. చివరకు మంత్రుల జోక్యంతో గొడవ సద్దుమణిగింది. ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ పరీక్షలు మొదటి రోజు ప్రశాంతంగా జరిగాయన్నారు విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు. 1400కు పైగా పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు సజావుగా జరిగాయని తెలిపారు. విశాఖలోని బీవీకే కాలేజ్లో పరీక్ష నిర్వహణ ఏర్పాట్లను పరిశీలించారు మంత్రి. తెలంగాణలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ తొలి రోజు పరీక్ష ప్రశాంతంగా జరిగింది. 4,49,984 మంది పరీక్ష రాశారు. 25,848 మంది పరీక్షకు గైర్హాజరయ్యారు. మాల్ ప్రాక్టీస్ కు పాల్పడ్డ 12 మందిపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. 1 నిమిషం నిబంధనతో పలువురు విద్యార్థులు పరీక్ష రాసే అవకాశం కోల్పోయి కన్నీళ్ల పర్యంతమయ్యారు. అయితే చాలా కేంద్రాల్లో అధికారులు 2-3 నిమిషాలు లేటుగా వచ్చిన వారిని అనుమతించారు. తండ్రి మరణాన్ని దిగమింగుకుంటూనే ఇంటర్ పరీక్ష రాసింది ఓ విద్యార్థిని. రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండలం చింతలపల్లి గ్రామానికి చెందిన సుక్క భానుశ్రీ తండ్రి లేదన్న బాధను తట్టుకుంటూనే పరీక్షను ముగించింది. నాగర్ కర్నూలు జిల్లా వెల్లండిలో పరీక్ష రాసిన వెంటనే పరుగున వెళ్లి తండ్రి మృతదేహంపై పడి బోర్న విలపించింది. ఆ తర్వాతే రాములు గౌడ్ మృతదేహానికి అంత్యక్రియలు జరిగాయి. గతంలో తల్లి, ఇప్పుడు తండ్రి మృతి చెందడంతో 3 పిల్లలు అనాథలయ్యారు.